అల్లూరి జిల్లా తూర్పు ఏజెన్సీలో వర్షాలు తగ్గుముఖం పట్టిన పలు గ్రామాల్లో ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరు వద్ద శబరి నది 35 అడుగులతో నిలకడగా ప్రవహిస్తోంది. కూనవరం శబరి గోదావరం సంగమం వద్ద 35 అడుగుల వరకు గోదావరి ప్రవహిస్తుంది. చింతూరు మండలం నుంచి విఆర్పురం వెళ్లే రహదారిపైకి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా వరద ముంపులోనే 326 జాతీయ రహదారి ఉంది. దీంతో ఆంధ్ర ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒరిస్సా వెళ్లే వాహనదారులు రహదారి పక్కన వాహనాలు పెట్టుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జమల్ ఖాన్. డొంకరాయి పూర్తి స్థాయి నీటి మట్టం 1037 అడుగులకు గాను 1031.60 అడుగులకు నీరు చేరడంతో ఏపీ జెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. వరదలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ముంపు గ్రామాల ప్రజలకు అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గర్భిణీ స్త్రీలను, వాలంటీర్లను, వృద్ధులను అప్రమత్తం చేయాలని చింతూరు ఐటీడీఏ పీఓ పేర్కొన్నారు. ఇక మరోవైపు గోకవరం వద్ద కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుంది. గోకవరం నుంచి తంటికొండ, ఇందుకురపేటలో వెళ్లే ప్రధాన R&B రహదారి వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇంజన్ వద్దకు నీరు చేరి వాహనాలు ఆగిపోతున్నాయి.